హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హేమంత్. ఎంసెట్ సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు ఫిఫ్త్ వీడియో అనేది చేయబోతున్నాం. ఈ ఫిఫ్త్ వీడియోలో మనం కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ అనేది, కాలేజ్ గురించి వాటి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇలా తెలుసుకుందాం. లైక్ ఇప్పుడు కాలేజ్ కోడ్ ఏంటిది, కాలేజ్ ఏరియా ఏంటిది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయని చూద్దాం. ఇది ఒక లైక్ సిరీస్ లెక్క టాప్ 20 కాలేజెస్ ఏవైతే నేను వీడియో చేసినో ఆల్రెడీ, ఆ టాప్ 20 కాలేజెసే ఇప్పుడు మనం వీడియో లెక్క అంటే ఏ కట్ ఆఫ్స్ చూసుకుందాం అండ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూసుకుందాం, బ్రాంచెస్కి ఎన్ని సీట్స్ అండ్ ఫీ అండ్ ఫుల్ డీటెయిల్, ఆ కాలేజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ ప్రతి ఒక్క వీడియోలో ఒక టూ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఓయూ అండ్ సిబిఐటి ఈ రెండు కాలేజెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 20 కాలేజెస్, గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ ఆటోనమస్ యూనివర్సిటీ టాప్ 20 కాలేజెస్ కలిపి ఒక వీడియో చేసినాం. మొత్తం స్టేట్లో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో వాటి గురించి ఒక వీడియో చేసినాం. ఎంసెట్ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. అండ్ జేఎన్టీహెచ్ కట్ ఆఫ్ గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. ఈ వీడియోలో వచ్చేసి మనకి సిబిఐటి అండ్ ఓయూ కాలేజెస్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి 2022లో, అంటే 23 డేటా ఇంకా అవైలబుల్ లేదు. 23 కూడా వచ్చినాక సపరేట్గా మళ్ళీ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాం. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఆర్ఎల్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా ఫాలో అవ్వండి. ఏ అప్డేట్ ఉన్నా అందులో పోస్ట్ చేస్తాం మ్యాక్స్. ఇక వీడియోలోకి వద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం సిబిఐటి కాలేజ్ గురించి తెలుసుకుందాం. కాలేజ్ కూడా వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుసు కదా, సిబిఐటి. అండ్ మనకి ఇది వచ్చేసి కో ఎడ్యుకేషన్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ అందరూ తెలుసు. అండ్ ఇప్పుడు మనం ఏరియా చూసుకుందాం. సిబిఐటి అనేది మన గండిపేట దగ్గరలో ఉంది. మనకి లొకేషన్ పిన్ కోడ్ వచ్చేసి మనకి 50007. కాలేజ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకి president@cbit.ac.in అని ఉంది. అండ్ హాస్టల్ అవైలబిలిటీ ఓన్లీ ఫర్ బాయ్స్ ఉంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1979లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ది ఓయూ రీజియన్కి అఫిలియేటెడ్ అయి ఉంది. కాలేజ్ వెబ్సైట్ వచ్చేసి www.cbit.ac.in. ఇందులో మనకి టోటల్గా 12 బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 12 బ్రాంచెస్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఐఓటీ అండ్ సైబర్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అంటే ఇది ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇందులో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని కంప్యూటర్ సైన్స్ సబ్ బ్రాంచెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈసీ ఉంది. అండ్ మనకి ఇది ఎలక్ట్రానిక్స్ అంటే ఇది ట్రిపుల్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెకానికల్. టోటల్ 12 బ్రాంచెస్ అనేవి ఈ కాలేజీలో ఉండడం జరిగింది. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేసరికి మనకి టోటల్ కన్వీనర్ సీట్స్ వచ్చేసి 93 సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి 46, బయోటెక్నాలజీ వచ్చేసి 46, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 46, అండ్ మనకి ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ వచ్చేసి మనకి 46, సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 93, సిఎస్సి వచ్చేసరికి మనకి 138, అండ్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి సిఎస్సి సబ్ బ్రాంచ్ వచ్చేసి మనకి 46, మనకి ఈసీఈ వచ్చేసి 139, అండ్ మనకి ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ట్రిపుల్ వచ్చేసి మనకి 92, ఐటీ వచ్చేసరికి 139, మెకానికల్ వచ్చేసరికి 92. ఇలా ఒక్కొక్క బ్రాంచ్కి ఇన్ని సీట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఓన్లీ అంటే మనకి ఎంసెట్, ఈసెట్ రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎంసెట్ వాళ్ళకి మొత్తం మనకి 90% అనేవి ఉంటాయి. ఎన్ని సీట్లు అంటే అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 సీట్స్ అనుకో ఒక బ్రాంచ్లో, అందులో 90% అంటే మనకి 54 అనేది ఎంసెట్ వాళ్ళకి పోతే రిమైనింగ్ 10% అనేవి మనకి ఈసెట్ స్టూడెంట్స్కి అనేవి, దాన్ని ఎవరైతే డిప్లొమా అయిపోయి డైరెక్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళ కోసం అనే ఎక్స్ట్రా 6 సీట్స్ అనేవి ఉంచుతారు. అండ్ కాలేజ్ ఫీ వచ్చేసి మనకి 1,40,000, అన్ని బ్రాంచెస్ సేమ్. అండ్ ఇప్పుడు దాని గురించి కట్ ఆఫ్ గురించి చూసుకుందాం. సిబిఐటి కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 2022 ఎక్సెల్ షీట్ మొత్తం 2022. మీకు ఏ కాలేజ్ కావాలో పిన్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఆ కాలేజ్ గురించి వీడియో చేద్దాం. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ గురించి చూసుకుందాం. ఇందులో ఇది సిబిఐటిలో కట్ ఆఫ్ ఎంత, ప్రతి ఒక్క క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అని పూర్తి డీటెయిల్స్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ ర్యాంక్స్లోకి వస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, కానీ ఈ ర్యాంక్స్కి 1000 అటు ఇటు ర్యాంక్లోకి వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఓపెన్ కేటగిరీ బాయ్స్ వచ్చేసరికి మనకి 4347, అండ్ ఓసీ గర్ల్స్ వచ్చేసరికి మనకి 5296, అండ్ బీసీఏలో కట్ ఆఫ్ వచ్చి 12,455, అండ్ బీసీఏ గర్ల్స్ వచ్చేసరికి 18,220, బీసీ బాయ్స్ వచ్చేసరికి 7,149, బీసీబీ గర్ల్స్ వచ్చేసరికి 8,137, బీసీసీ బాయ్స్ వచ్చేసరికి 5,542, బీసీసీ గర్ల్స్ వచ్చేసరికి
5542, బీసీడీ బాయ్స్ వచ్చేసరికి 4347, బీసీడీ గర్ల్స్ వచ్చేసరికి 9382, బీసీఈ బాయ్స్ వచ్చేసరికి మనకి 4726, బీసీఈ గర్ల్స్ వచ్చేసరికి 11453 అండ్ ఎస్సీ బాయ్స్ వచ్చేసరికి 15636, ఎస్సీ గర్ల్స్ వచ్చేసరికి 24447, ఎస్టీ బాయ్స్ వచ్చేసరికి 13863, ఎస్టీ గర్ల్స్ వచ్చేసరికి 17495, ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసరికి 4627 అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ 5613, కాలేజ్ ఫీ వచ్చేసరికి 14000. అందరికి ఎట్లాగో మీ అందరికి సిఎస్ఏ కావాలని తెలుసులే, కానీ సిఎస్సి వచ్చేసరికి మనకి ఫైనల్ కట్ ఆఫ్ ఓసీ బాయ్స్ వచ్చేసరికి 2135, ఓసీ గర్ల్స్ వచ్చేసరికి 2219, బీసీఏ బాయ్స్ వచ్చేసరికి 3807, బీసీఏ గర్ల్స్ వచ్చేసరికి 4497, బీసీబీ బాయ్స్ వచ్చేసరికి 2673, బీసీబీ గర్ల్స్ వచ్చేసరికి 2697, బీసీసీ గర్ల్స్ వచ్చేసరికి 6912, బీసీసీ గర్ల్స్ వచ్చేసరికి 6912, బీసీడీ బాయ్స్ వచ్చేసరికి 2754, బీసీడీ గర్ల్స్ వచ్చేసరికి 4007, బీసీఈ బాయ్స్ వచ్చేసరికి 3405, బీసీఈ గర్ల్స్ వచ్చేసరికి 4632 అండ్ ఎస్సీ బాయ్స్ వచ్చేసరికి 8288, ఎస్సీ గర్ల్స్ వచ్చేసరికి 8288, ఎస్టీ బాయ్స్ వచ్చేసరికి 6650, ఎస్టీ గర్ల్స్ వచ్చేసరికి 10771, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ కింద వచ్చేసరికి 2154, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చేసరికి 2304. ఈ ర్యాంక్స్లో మీది ఒక 1000 అటు ఇటు ఉన్న అంటే ప్లస్ వేసుకోండి, ప్లస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. లైక్ ఈ మిగతా బ్రాంచెస్ కూడా తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం ఓయూ కాలేజ్ గురించి తెలుసుకుందాం. దీనికి వెబ్సైట్ మనకి ఈమెయిల్ ఐడి webmaster@uceou.edu అండ్ వెబ్సైట్ వచ్చేసరికి www.uceou.edu. ఇలా మొత్తం మనకి 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. టోటల్ బ్రాంచెస్ వచ్చేసి మనకి 8 ఉన్నాయి. టోటల్ బ్రాంచెస్ 8 ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్, ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇది మనమే పే చేసుకోవాలి మొత్తం ఫ్రీ, స్కాలర్షిప్ బోను. బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్. ఇది మైనింగ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ మైనింగ్, ఈ 2 సెల్ఫ్ ఫైనాన్స్. వీటికి మొత్తం సీట్స్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి 66 సీట్స్ ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 33, సివిల్ ఇంజనీరింగ్ 66, కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ 66, ఈసీ వచ్చేసరికి 66, ఎలక్ట్రికల్ వచ్చేసరికి 66, మెకానికల్ వచ్చేసరికి 60, మైనింగ్ వచ్చేసి 60. ఇందులో సేమ్ 60 అనేది మనకి ఎంపీసీ డైరెక్ట్ ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యారు, 6 అనేది ఈసెట్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి. ఇలా ఫీ వేరియేషన్ ఉన్నది. లైక్ ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి ఏమో 1,20,000 ఉంది, రిమైనింగ్ కోర్సెస్కి ఏమో 50,000 ఉంది. ఇందులో మనం 50,000 అంటే బీసీ స్టూడెంట్స్కి, అందులో ఎక్సెప్ట్ ఈ తప్ప మిగతా వాళ్ళంతా 35,000 గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా రిమైనింగ్ ఫీ అనేది మనమే పే చేసుకోవాలి. లైక్ 15,000 అనేది మనమే పే చేసుకోవాలి యూనివర్సిటీకి, అది ఎంత ర్యాంక్ వచ్చినా సరే. ఇది ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూసుకుందాం. దీని యొక్క కట్ ఆఫ్స్ 2022లో ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. లైక్ ఇప్పుడు మనం సిఎస్సి చూసుకుందాం. సిఎస్సి వచ్చేసి మనకి ఈ ఒక్క బ్రాంచ్ గురించి చెప్తే మిగతా బ్రాంచెస్ గురించి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆటోమేటిక్గా అందులో అన్ని కాలేజెస్ లీస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క వీడియో అయిపోయిన తర్వాత మీకు ఏ కాలేజ్ కావాలో అందులో లీస్ట్ ఉంటుంది. డైరెక్ట్ ఆ కాలేజీకి ఇప్పుడున్న ర్యాంక్ బేస్ చేసుకుని ఒక 1000 ప్లస్ చేసుకోండి. 1000 or 500 ప్లస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం సిఎస్సి గురించి చూసుకుందాం. సిఎస్సిలో వచ్చేసి మనకి ఓసీలో చూసుకుందాం. ఓసీ బాయ్స్ వచ్చేసరికి లైక్ 2164 ఉంది. కట్ ఆఫ్ వచ్చేసరికి ఓసీ గర్ల్స్ వచ్చేసరికి 2727 ఉంది. బీసీఏ బాయ్స్ వచ్చేసరికి 4184 ఉంది. బీసీఏ గర్ల్స్ వచ్చేసరికి 5824 ఉంది. బీసీబీ బాయ్స్ వచ్చేసరికి 2580 ఉంది. బీసీబీ గర్ల్స్ వచ్చేసరికి 3384 ఉంది. బీసీసీ బాయ్స్ వచ్చేసరికి 2164 ఉంది. బీసీసీ గర్ల్స్ వచ్చేసరికి 2727 ఉంది. బీసీడీ బాయ్స్ వచ్చేసరికి 2700 ఉంది. బీసీడీ గర్ల్స్ వచ్చేసరికి 3938 ఉంది. బీసీఈ బాయ్స్ వచ్చేసరికి 2315 ఉంది. బీసీఈ గర్ల్స్ వచ్చేసరికి 2727 ఉంది. ఎస్సీ బాయ్స్ వచ్చేసరికి 6858 ఉంది. ఎస్సీ గర్ల్స్ వచ్చేసరికి 6858 ఉంది. ఎస్టీ బాయ్స్ వచ్చేసరికి 7130 ఉంది. ఎస్టీ గర్ల్స్ వచ్చేసరికి 7130 ఉంది.
ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ వచ్చేసరికి 2444 ఉంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ వచ్చేసరికి 2727 ఉంది. ఇది మనకి సిఎస్సి గురించి. కాలేజ్ ఫీ ఆల్రెడీ చెప్పిన 50,000 ఎక్సెప్ట్ బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఫీ రియంబర్స్మెంట్ అనేది 35,000 వస్తుంది. రిమైనింగ్ మనమే పే చేసుకోవాలి. సో ఇది ఓయూ అండ్ సిబిఐటి. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కాలేజ్ గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు మన ఎంసెట్ ఆల్రెడీ పేరు మార్చాడు వెబ్సైట్ అని. వెబ్సైట్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.